నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. గురుగారు, పురాణాల్లో చూసుకుంటే, పురాణాల్లో ఉన్న స్త్రీలు కావచ్చు, అంటే పార్వతీదేవి గాని, సీతాదేవి గాని, ద్రౌపది గాని, వీళ్ళు ఇప్పుడున్న సమాజానికి అంటే వాళ్ళిచ్చిన సందేశాలు ఇప్పుడు కాలానికి ఎలా ఉపయోగిస్తారంటారు? ఇది ఇద్దరు ప్రముఖ ఆడవాళ్ళు పరమ అడ్డగోలుగా నవలలు, పుస్తకాలు రాశారు. హ్మ్. ఒకరు తెలుగులో నాకు తెలుసును. హ్మ్. ఇంకొకరు ఇంగ్లీష్‌లో. ఇద్దరూ కూడా నెగెటివ్ థింకింగ్ మనస్సులో పెట్టుకొని హ్మ్. అదే దాంతోటి మొత్తం ఏకి వదిలిపెట్టారు. ఒక ఆవిడ అవార్డు కూడా ఇచ్చారు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. హ్మ్. సీతాదేవికి నోట్లో నాలిక లేదుట, హ్మ్. ద్రౌపదీదేవికి నాలిక పదునుట హ్మ్. రాసింది ఆవిడ పాపం. హ్మ్. ఇంకొక ఆవిడ అది విషవృక్షం, దాన్ని పట్టుకుని దాంట్లో అసలు క్యారెక్టర్ ఏమిటి అంది ఆవిడ పాపం. కానీ తమాషా ఏమిటంటే పూర్తిగా గ్రంథం చదివితే సీత, సావిత్రి, ద్రౌపది, హ్మ్. అనసూయ, సుకన్య హ్మ్. 20 మంది పేర్లు చెప్తాను. హ్మ్. పైకి చూస్తే మామూలుగా మీరంటూ ఉంటుంది. కానీ చీవాట్లు పెట్టడంలో కానీ, హ్మ్. భర్తని నడిపించడంలో కానీ, సమాజాన్ని నిలబెట్టడంలో కానీ వాళ్ళ ప్రత్యేకతలు వాళ్ళకున్నాయి. హ్మ్. సరదాగా చెప్తాను ఒక మాట. సత్యభామ అనగానే అందరికీ ఏమిటి? గయ్యాళి, గయ్యాలి. కృష్ణుడు. ఒక చిన్న జోక్ చెప్తా, మిగిలిన పక్కనట్టే పెడదాం. హ్మ్. కృష్ణావతారం దేనికోసం వచ్చిందమ్మా? భూదేవత రక్షణ కోసమే కదా. అవును. సత్యభామ ఎవరి స్వరూపం? భూదేవత అవతారమే కదా. అవును. ఏమయ్యా, నా కోసం అవతారం ఎత్తావు, హ్మ్. ఇవాళ కూడా లక్ష్మీదేవి వెనకాల పడతావేమిటయ్యా? రుక్మిణి, హ్మ్. లక్ష్మీ అవతారంలో రాముడిగా వచ్చావు, సీత నేను భూమిని ఓకే, హ్మ్. అభి అవతారం ఎత్తింది నా కోసం వచ్చి హ్మ్. నన్ను కాదని అక్కడ కూడా లక్ష్మీదేవి వెనకాల పడతావేమిటి? అందుకని ఆవిడ పేరు సత్యభామ. హ్మ్. సత్యస్వరూపుడైన భగవంతుని యందు బా కోపము కలిగినది. హ్మ్. సరదాగా చెప్పా, హ్మ్. పక్కనట్టే పెట్టి. హ్మ్. ఇప్పుడు సీతాదేవి సంగతి చాలామంది తెలియదోడు చెప్తా. ఏమిటండి రాముడికి నాస్తపోయి, రాముడికి వనవాసానికి వెళ్ళలేదు ఇంకాను. హ్మ్. మా నాన్నగారు పట్టాభిషేకం చేస్తారట అంటూ పెట్టాడు. రాముని సీత తప్పకుండా ఇంద్రుడికి దేవతలంతా పట్టాభిషేకం చేసినట్టుగా హ్మ్. మీ నాన్నగారు నీకు పట్టాభిషేకం చెయ్యాలి. కథ ఎవడు పట్టించుకోడు దాన్ని. హ్మ్. వేదంలో ఉంది కథ. అది ఏమిటో తెలుసా? సీతాదేవి ఎంత అందంగా చెప్పిందంటే, నెత్తి మీద కిరీటం ఉంటే రాజువి కాదయ్యా, కిరీటం లేకపోయినా రాజుని ప్రతివాడు గుర్తుపట్టాలి. ఇది వేదంలో ఉంది, ఇంద్రుడి కథ. హ్మ్. ఈ ఒక్క మాటకి వాల్మీకి ఏమన్నా తెలుసా? అభిజ్ఞ రాజధర్మాణం, రాజు అనేవాడి ధర్మములు ఎలా ఉండాలో తెలిసింది సీతాదేవికి మాత్రమే. హ్మ్. ఇప్పుడు సీతాదేవి సంభాషణలు ఎక్కడెక్కడ వెతకండి మీరు, రామాయణంలో రాజనీతి చెప్పింది. ఆఖరికి హనుమంతుడిని కూడా, స్వామి బాగానే ఉన్నాడా, స్నేహితులను చూసుకుంటున్నాడా, హ్మ్. ఇవన్నీ వెటకారంగా కనిపిస్తాయి. కాదు, నువ్వు వచ్చిన పని ఏమిటి, హ్మ్. ఎందుకు అది మొదటిది. హ్మ్. 2, ద్రౌపది సాక్షాత్తుగా ఇంద్రాణి. ద్రౌపది ఎక్కడ కోపం పెట్టుకోవాలో అక్కడ కోపం పెట్టుకుంది, హ్మ్. ఎక్కడ సహించాలో అక్కడ సహించింది. సహించింది. అవును. ఈ మాటే అడిగాడు వైశంపాయనుడు. హ్మ్. ద్రౌపది మహాపతివ్రత కదా, హ్మ్. కంటి చూపుతోటి చంపేయగలదు, మరి కీచకుణ్ణి వదిలేసింది ఏమిటయ్యా, దుర్యోధనాలు వదిలిపెట్టింది ఏమిటి? హ్మ్. ఒక్కసారి భారతం చూస్తే పంచపాండవుల 5గురు ఇంద్రులు, హ్మ్. ఇంద్రుని అంశం. వీళ్ళంతా రాక్షసులు, హ్మ్. వీళ్ళని చంపడానికే ఇంద్రుడు రావాలి. హ్మ్. అలా ఉంటుంది అక్కడ. అంతేకాదు, ద్రౌపది నుంచి మోడర్న్ ఆడవాళ్ళు నేర్చుకోవాలమ్మా. హ్మ్. మోడర్న్ ఆడవాళ్ళంతా ముగ్గురిని చేపు చేతిలో పెట్టుకోవడం ఎలా అంటే కౌన్సిలింగ్ పెడతారు. హ్మ్. ఇదే మాట సత్యభామ అందమ్మ పాపం ద్రౌపదుడు అరణ్యవాసంలో. హ్మ్. వదిని
5గురు మొగుళ్ళు ఉమ్, చెప్పిన వాడు వింటున్నారు. నీకు ఏం చేసావు? ఉమ్, మందు పెట్టావా? మాకు పెట్టావా? నాకు చెప్పొద్దు. ఉమ్, 3 అధ్యాయాలు ఉన్నాయి వనపర్వంలో. ఉమ్, 73 శ్లోకాల్లో ద్రౌపదీదేవి ఏకి 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 వదిలిపెట్టింది. ధర్మరాజు కింద పనిచేసేవాళ్ళు 5,000 మంది ఉన్నారు. ఉమ్, ఆడ మగ బ్రాహ్మలు వీళ్ళంతా. ఎవడు ఏ టైంకి ఏమి తింటాడు, ఏమి ఇష్టమో నాకు తెలుసును. ఉమ్, ఎవడు ఏ రకాల వస్తువులు ధరిస్తారో తెలుసును. ఉమ్, వస్త్రాలు ధరిస్తారో తెలుసును. వాళ్ళ ఇళ్ళ ఖర్చులు తెలుసు నాకు. అలా చేస్తూ మార్గదర్శనం చేస్తాను నేను ఉమ్, అంటూ మొదలుపెట్టి మందో మాకో పెట్టచ్చు, సగంలో వాడిపోతే గతి ఏమిటని అడిగింది. కాదు అని చెప్పి చాలా అందంగా ఆ చాప్టర్ వాళ్ళని నేర్పారా ఎవరికైనాను? లేదు. ఉంది, తెలుగు అనువాదం చేయండి. ఉమ్, ఒక్క ఉషశ్రీ గారు చెప్పారు ఆల్ ఇండియా రేడియోలో ఉపన్యాసాల్లో. ఒక్క మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి గారు చెప్పారు. ఉమ్, అది ద్రౌపది గొప్పతనం. ఓ, నైస్. ఇంకొక ఆవిడ ఉంది, లోపాముద్ర అని, ఉమ్, అగస్త్యుల గారి భార్య. చూసి అన్నట్టు బాబు అగస్త్యుడు, ఉమ్, ఏడుతున్నట్టుంది, ఉమ్, నువ్వు తపస్సు వేషంలో ఉన్నావు, నేను ఇలా ఉన్నాను, ఇలా తిరిగితే బాగుండదు, ఉమ్, భవంతి కట్టుకుని దాంట్లో ఉండాలి. మన వాళ్ళ భవంతి కట్టుకోను. అనగా నేను వాళ్ళ మామగారికి వెళ్ళనన్నాడు. నీ తపస్సు కట్టుకో. అప్పుడు ఆ పెద్ద మనిషి 3 రాజుల దగ్గరికి వెళ్ళాడు. ఉమ్, వాళ్ళందరూ మాకు బ్లాక్ మనీ లేదండి, తెచ్చిన డబ్బంతా ఖర్చులకు అయిపోయింది, మీలాంటి వాళ్ళకి ఇవ్వడానికి ధర్మదాయ దేవదాయ అది పై ఏడాది అండి మాకు ఉండేది లేదు. అందుకనే బ్లాక్ మార్కెట్ ఆర్డూర్లో ఉన్నారు. ఉమ్, ఎవడో వాతాపి వరుడు. అలాగా వీళ్ళందరూ కూడా చూస్తే మామూలు వాళ్ళలా కనిపిస్తారు, ఉమ్, కానీ ప్రతి చోట వాళ్ళకి మార్గదర్శనం చేశారు. అగస్త్యుడికి, ఉమ్, అలాగే వశిష్ఠ మహర్షికి, మరొకళ్ళకి. ఒక్కసారి ఓపిక ఉంటే మన ఛానల్లోనే భారతం రామాయణంలో స్త్రీ పాత్రలు సందేశం ఉమ్, అన్న ఘట్టం పెట్టుకోండి. నేను ఎవ్వళ్ళని విమర్శించను, ఆ, తిట్టను, ఓకే. దూషించను. ఉమ్, ఆ స్త్రీలంతా ఒక్కొక్క ఘట్టంలో ఎలా సందేశం ఇచ్చారు అది ఉమ్, చెప్పుకుందాం. ఓకే. ఎంచేతంటే కొండని పట్టుకొచ్చి పద్దల్లో చూపించమంటున్నారు, చూపిస్తా, మీదే అర్థం కావాలి, అవును. అందుకోసం అని చెప్పి. ఉమ్, కానీ గంగవెల్లు కమండలంలో ఇమిడేనా నా వల్ల అవుతుంది 5 నిమిషాల్లోనూ? ఎంచేత చూడండి అమ్మా, ఉంది. అందుకనే వాళ్ళని పతివ్రత అంటే మొగుడు కొట్టినా వెనకాల తిరిగేదని కాదు అర్థం. అక్కడ ఉమ్, పతి యొక్క వ్రతమే తన వ్రతముగా కలిగినది. ఓకే. వ్రతం అంటే క్షేమం అని అర్థం. ఉమ్, అంటే పతి కాదు, చుట్టుపక్కల వాళ్ళ క్షేమమే తన క్షేమము. క్షేమం. ఇది గమనించండి, ఇది ఆలోచించండి మీరు ఒక్కసారి. ఉమ్, వీళ్ళ ప్రతి ఒక్కళ్ళకి కూడా కావాలంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఉమ్, ఒక్కొక్కరికి సంబంధించి క్వశ్చన్ అడగండి, చూపిస్తాను. తప్పకుండా. ఆడవాళ్ళు పెద్ద పెద్ద మేము పెద్ద మ- మ- చాలా మార్పు తెచ్చుకున్నాం మేమంతా అంటున్న వాళ్ళకు కూడా అందరిది చెప్పాను కదా. ఉమ్, ఒక ఆవిడ ఉత్తర దేశీయురాలు, ఆవిడకి అవార్డు కూడా ఇచ్చింది గవర్నమెంట్. ఉమ్, ఇంకొక ఆవిడ మన తెలుగు నాటే ఉంటుంది పాపం, ఓకే. మహాతల్లి. రామాయణాన్ని బట్టి విషవృక్షం ఉంది, దాంట్లో కూడా చెప్పింది ఈ మాటలు. ఉమ్, అది గమనించండి. స్వస్తి, ఓకే గురుగారు, చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం.